కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీపము వెలిగించుటచే ముక్తి పొందిన ఒక ఎలుక కథను మనం తెలుసుకుందాం. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక మహారాజా, కార్తీక మాస మహిమను గురించి ఎంత చెప్పినను అది పూర్తి కాదు. మరొక కథను చెప్పెదను విను అని ఇట్లు చెప్పనారంభించారు. ఈ మాసములో హరినామ సంకీర్తనలు చేయుట, వినుట, శివకేశవుల ఆలయాలలో దీపారాధన చేయుట, కార్తీక పురాణము చదువుట లేక వినుట, ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. ఆ ద్వాదశికి హరిబోధిని అనే పేరు కూడా ఉంది. ఆ పరమ పావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించిన విశేష ఫలము పొందుదురు. ఈ విధముగా నెల రోజులు క్రమము తప్పకుండా చేసినచో వారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానము ఎక్కి సరాసరి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల యందు అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము వెలిగించవలను. ఈ మహాకార్తీకములో ఇతరులు ఉంచిన దీపము ఆరిపోకుండా చూసిన వారికి కూడా సమస్త పాపములు నశించును. దాని గురించి ఒక కథ చెప్తాను విను అని వినమని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పసాగారు. పూర్వము సరస్వతీ నదీ తీరములో శిథిలమైన ఒక దేవాలయము ఉన్నది. కర్మనిష్ఠుడనే ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసము అంతయు అతటనే ఉండవలనని తలచి ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రమముగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతో పురాణ పఠనం చేయుచున్నాడు. ఈ విధముగా కార్తీక మాసము అంతయు చేయాలని సంకల్పించాడు. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలో వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలనని తలచి ఆ ఒత్తిని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగిన. నోట కరచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినది. అది కార్తీక మాసము అగుట వలనను శివాలయములో ఆరిపోయిన ఒత్తి వెలుగుటచే ఎలుక చేసిన దాని పాపములు అన్నీ హరించుకుపోయి పుణ్యము ప్రాప్తించినది. వెంటనే అది మానవ రూపంలో